క్రష్ అనే ఒక యాప్ ఈ రోజే లాంచ్ చేసింది. ఆ యాప్ లో మీ అందరి డీటెయిల్స్ మేము ఫీడ్ చేసాం. అండ్ ఆ యాప్ కి అసలు నిజంగా మీ మనసులో ఎవరున్నారు, మీ క్రష్ ఎవరు అనేది ఈ రోజు ఆ యాప్ ద్వారా మేము అందరికి చెప్పబోతున్నాం. నన్ను నమ్మట్లేదా మీరు? సరే, ఫస్ట్ లోగో వేస్తే లోగో చూడండి. ఓకే, ఎల్ఈడి మీద లోగో ప్లీజ్. అయితే ఈ యాప్ పనిచేస్తున్నది. ఫస్ట్ ఇమేజ్ టెస్ట్ చేద్దాం. అంటే ఈ అప్లికేషన్ నేనే తీసుకొని వచ్చాను కాబట్టి మీకు డౌట్ రావచ్చు, మళ్ళీ నా మనసులో ఎవరున్నారు నేను చెప్తే. సో ఏం చేశానంటే ఇప్పుడు ఎల్ఈడి మీద ఒక పిక్చర్ చూపించబోతున్నాను. వాళ్ళ క్రష్ అసలు ఎవరు అనేది ఇప్పుడు చూపిస్తా. దానివల్ల మీకు నమ్మకం ఖచ్చితంగా కుదురుతుంది. ఓకే, ఫోటో ప్లీజ్. క్రష్ ప్లీజ్. చూసారా ఎంత అద్భుతమైన యాప్ ని నేను ఏమంటారు నిర్మించాను. నాకు తెలుసు ఏంటి. రామ్ చరణ్ గారి క్రష్ ఉపాసన గారు అని వస్తుంది, సూర్య గారి క్రష్ జ్యోతిక గారు అని వస్తుంది. దీనికోసం సృష్టించిందంటే అల్లు అర్జున్ గారిది స్నేహారెడ్డి గారి క్రష్ అంతే. నాన్నగారిదేమో ప్రొడక్షన్ మంగమ్మ వస్తుంది. నువ్వు వచ్చాడు కాబట్టి నువ్వు క్రష్ ఎవరో చూద్దావా. ట్విస్ట్ ఏంటంటే ఈ యాప్ లో నూకరాజు విషయం ఫీడ్ చేయగానే అసలు నూకరాజుకి ఎంతమంది మీద క్రష్ ఉందో, ఎంతమందికి నూకరాజు మీద క్రష్ ఉందో అలా వచ్చి అసలు నా యాప్ హ్యాంగ్ అయిపోయింది మేడం. యాప్ క్రాష్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఏదో రకంగా ఆ యాప్ ని మళ్ళీ రీఇన్స్టాల్ చేసి కంటెంట్ తెచ్చాను. సో ఎల్ఈడి రెడీయా ప్లీజ్. ఎల్ఈడి హ్యాంగ్ అవ్వకుండా చూడండి. ఫైమాకి ఎవరి మీద క్రష్ ఉంది? ఓహో తనుకు, నాకు కదలే. సారీ అమ్మ, బాక్స్ చిన్నదే ఉంది. ముగ్గురే పెట్టారు. అరే నువ్వు గుంపులో గోవింద అయ్యావా? దీని గురించి నేను మాట్లాడటం కంటే ఆ ఫోటో ఎవరో ఆవిడ మాట్లాడితేనే బెటర్ కదా. ఆ ఫోటోలో ఉన్న వాళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఫైమా నువ్వు ప్లీజ్ కమ్. సో ఫైమా క్రష్ ఇటువైపు ముగ్గురు ఫోటోలు వచ్చాయి. సో ఫస్ట్ ఫైమా మీరు చెప్పండి. సో వాళ్ళ ముగ్గురు నాకు చాలా ఇంపార్టెంట్. అంటే అట్లా కాదు, బేసిక్ గా లైఫ్ లో అంటే మనకి చాలా కనెక్ట్ అయిన వాళ్ళు అండ్ మన కోసం ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా. సో అలా అన్నమాట వాళ్ళ ముగ్గురు. అందులో మన నూకు కూడా ఉన్నాడు. ఎస్, నా గురించి చాలా బాగా ఆలోచిస్తాడు. నా గురించి మన కోసం ఆలోచించే వాళ్ళని మనం ఎప్పుడు వదిలిపెట్టకూడదు కదా, అందుకే. బేసిక్ గా వాస్తవంగా ఏమీ లేదు మేడం. తను ఏదైతే చెప్పిందో ఇప్పుడు బేసిక్ గా నాకు నేను అట్లా నాకు బాబన్న, నరేష్, సందీప్ అన్న సోదాపి మ్యాటర్ కి రా. సో ఇందులో దాచడానికి ఏం లేదు మేడం. నేను ఇప్పుడు చెప్పాను కదా మేడం, మనల్ని పట్టించుకునే వాళ్ళు కొంతమంది ఉంటే మనల్ని కేర్ గా చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందులో తనుంది. సరే, నిన్ను పట్టించుకుని నీ కోసమే ఆలోచించి మన కోసమే పట్టించుకున్న వ్యక్తి ఇక్కడ ఉందంటే మరి ఆశ ఏంటి? ఇది మేడం మీరు నిజంగా న్యాయవాది మేడం. అవును. సరే, తను అందరి గురించి చెప్పిందా, ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి చెప్పిందా? నువ్వు ఆ సంగతి పక్కన పెట్టేసేయి, నీ మనసులో ఉన్న మాట చెప్పమన్నాను. అమ్మా నేను కూడా అదే చెప్తున్నా, మనల్ని పట్టించుకునే వాళ్ళు తను కూడా ఒకరు. ఏ కన్ను చూడదనా నీ విచ్చల విడిమిడిసి పాటు, ఏ చెయ్యి ఆపదనా తప్పటడుగే నీ అలవాటు, అదృశ్య దృష్టిగా సకల సృష్టిని గమనిస్తున్నది లెక్క గట్టి. లేదు పాపం తను సిన్సియర్ గానే ఆశని లవ్ చేస్తున్నాడు.
ఉంటాడు. అంటే ఆ కేరింగ్ ఆ మట్టికే చూపిస్తాడు కానీ తను ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు. అమ్మ అలాగే ఫైమా కూడా చివరి ఫోటో ప్రవీణ్ ఉన్నాడు కదా మేడం, ఆ మూల ఇంకొక తెల్లగా ఒక అబ్బాయి, వాళ్ళిద్దరిది కూడా రియల్ లవ్వే. అంటే జస్ట్ కేరింగ్ పరంగా చెప్పాను నేను కూడా. నువ్వు బయట పెట్టావు కాబట్టి వాడు బయట పెట్టాడు. ఓకే రైట్. నిజం చెప్పండి, మీరు ఆసియాతోనే బాగుంటారు, మీరు కూడా ప్రవీణ్ తోనే బాగుంటారు, సుధీర్ గారితోనే బాగుంటారు. నాకు డౌట్ ఉంది మేడం గారిది, అడగొచ్చా వెళ్ళిపోవచ్చా? నాదా అసలు ఇక్కడ యాప్ లోనే ఏం లేదే. అంటే సుధీర్ గారిది మీది ఎంతవరకు వచ్చింది? నాకు సుధీర్ గారికి అసలు ఏమీ లేదు. ఏమీ లేదా? ఏమీ లేదు అన్నయ్య. ఇంకా నువ్వు అడిగి అనుకుని రోడ్లంప్పుడు తిరుగుతున్నా ఏమీ లేదంటులే. హలో ఆయన్ని అడగడం మీరు ఎక్కడ చూసారు? ఈ సెట్ మీదే చూసారు కదా. నా గురించి ఎక్కడన్నా వేరే చోట అడుగుకుంటున్నారా? లేదు మేడం. అంటే ఇప్పుడు అప్లికేషన్ లో ఎవరి ఫోటో వచ్చింది? నాది. మీరు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? నాకు ఒక చిన్న డౌట్ వచ్చి అడిగాను. ఆ డౌట్ ఎప్పుడు రావాలి? నా ఫోటో అక్కడ వచ్చినప్పుడు అప్పుడు ఆ డౌట్ మీకు రావాలి. అంటే మా పర్సనల్స్ డౌట్లు మీకు ఎలా? అది మీరు వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడుకోవాలి. ఓకే. అలాగే అడిగే కాబట్టి నువ్వు క్లారిటీ ఇచ్చేసావు ఫైమా. అలాగే రష్మి సుధీర్ ఇద్దరు నిజంగా మాట్లాడుకోవట్లేదు చాలా రోజుల నుంచి. వాళ్ళు మంచి ఫ్రెండ్స్ గా విడిపోయారు, ఎవరు ప్రొఫెషనల్ బిజీగా ఉన్నారు అంతే తప్ప వాళ్ళ మధ్య లవ్ ట్రాక్ లేదు, ఏమీ లేదు. ఈ రోజు రష్మి కనిపిస్తే సుధీర్ అడగదు, సుధీర్ కనిపిస్తే రష్మి లాగా అడగదు. అందరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్, నీట్ గా వేరే ఛానల్కి వర్క్ చేసుకున్నారు, పూర్తిగా విడిపోయారు. ఈ రోజుతో ఎండ్ ఇది అంతే. నేను చెప్తాను బెస్ట్ ఫ్రెండ్ ని కాబట్టి ఫోన్ చేసి మాట్లాడతావు సరే. But I must have to appreciate and I must have to give my regards to Faima for taking it very sportively. సరే, ఎలాగో రామ్ ప్రసాద్ గారు వచ్చారు కాబట్టి రామ్ ప్రసాద్ గారు క్రష్ ఎవరో చూద్దాం. నేనే అనుకుంటున్నాను. అవునా? నాకు ఆవిడ పేరు కూడా తెలుసు. నాకు చాలా క్రష్ అనుష్క గారు ఫస్ట్, దాని తర్వాత సౌందర్య గారు. అది మీరు చెప్తున్నారు కానీ నా యోర్స్ క్రష్ ఏం చెప్తుందో చూద్దాము. రామ్ ప్రసాద్ గారు ఫోటో ప్లీజ్. కొంప ముంచి మహతి గారు వస్తారా? యోర్స్ క్రష్ మీ గురించి ఏం చెప్పబోతుంది మీరు దగ్గరుండి చూడాలి. సో యోర్స్ క్రష్ ప్లీజ్ క్రష్ us. శ్రీదేవి గారు, మీకు రామ్ ప్రసాద్ గారి మీద క్రష్ ఉందా? నువ్వు యాప్ తయారు చేసినప్పుడు తాగుతున్నావా? ఏమైనా ఎక్కడ రాజమండ్రి ఎక్కడ హైదరాబాద్ వచ్చింది? ఏమ్మా ఎక్కడ మా శ్రీదేవి? శ్రీదేవి గారు ఇప్పుడు మీరు చెప్పాలి. అసలు శ్రీదేవి గారు మీ మొహం ఎంత ఓ మై గాడ్ మ్యాచింగ్. అసలు ఎప్పుడు కనెక్ట్ అయ్యారు? ఎందుకు నచ్చారు? ఎలా కనెక్ట్ అయ్యారు? ఆవిడ సిగ్గుపడుతుందండి. నేను చెప్పనా? నీ క్రష్ వీల్ క్రష్ గురించా? ఎలా క్రష్ అయ్యారు అని చెప్పు. ఓ రోజు ఆయన తాగిన మత్తులో శ్రీదేవి ఇన్స్టా రీల్స్ చూస్తూ, అది వర్షం కురిసిన రాత్రి. జనరల్ గా శ్రీదేవి గారికి ఎలాంటి మాటలు చెప్పినా ఒక సమాధానంతో రెడీగా ఉంటది, కానీ ఏంటో అసలు మాటలు తప్పిపోతున్నాయి ఈ రోజు. అంటే షాక్ లో ఉన్నాను. ఏ నా యాప్ వల్ల ఎంతో మంది జీవితాలు. ఆల్రెడీ ఒక జీవితం నాసేపు నా జీవితం నాశనం చేసావు. ఆడు చూడు సైలెంట్ అయిపోయాడు, సేపు అరిచినాడు. సరే శ్రీదేవి గారు, నా యాప్ వల్ల ఈ విషయం బయటకు వచ్చింది కాబట్టి అందరూ చాలా స్పోర్టివ్ గా తీసుకుంటున్నారు కాబట్టి ఈ ప్లాట్ఫామ్ మేము మీకు ఇస్తున్నాము. క్యూట్ గా మీ రాజమండ్రి స్లాంగ్ లో ఒక 2 మంచి మాటలు మా రామ్ ప్రసాద్ గారి కోసం. ఆయన మంచి రైటర్ కదా, నాకు ఆ విషయంలో చాలా ఇష్టము. ఈయన ద్వారానే కదా సుధీర్ గారు అలానే ముట్టుకొని ఇవ్వట్లేదు. ఎలా చెప్తాను మా ఎవరితోటైనా చాలా ఫ్రీగా మాట్లాడతారు. ఫస్ట్ రోజే నేను ప్రాక్టీస్కి వచ్చిన రోజే నా యాప్ ఫస్ట్ కకృతి కలెక్ట్ చేస్తుంది డేటాబేస్ లో. చాలా రంగ హ్యాపీ. ఆయన వచ్చిన రాజమండ్రి బస్సు నైట్ కి. ఈ యాప్ కనిపెట్టింది మీరే కదా, దయచేసి ఇలాంటి ఎప్పుడు కనిపెట్టకండి.
థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు ఫర్ ఎన్కరేజింగ్ సచ్ అమేజింగ్ టాలెంట్. అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ గోల్ స్టార్టింగ్ నుంచే ఉంది, మట్టిలో మాణిక్యం ఎతికి ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చి ఈ స్టేజ్ మీద చూపిస్తూ ఉంటారు. సో అలాంటి ఒక మంచి ఫైండ్ మా శ్రీదేవి గారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. చూసారా, ఇప్పుడు వెంట స్టేజ్ దగ్గర ఇంకెవరు రావట్లేదు, ఎందుకంటే రాగానే వాళ్ళ పేరు నేను చూపిస్తున్నాను కాబట్టి అందరూ కామ్ గా కూర్చున్నారు. అక్కడ ఎక్కువగా మాట్లాడుతున్న బాబు గారు నెక్స్ట్ రండి. దగ్గర రాయించుకున్నా కదా, మళ్ళీ షాక్ అవుతాయా? నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, అవ్వయ్యను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు. సో బాబు గారు, మీకు నిజంగా ఎవరి మీద క్రష్ ఉంది మీరే ఫస్ట్ చెప్పేయండి. మీ మీదే మేడం. సరే, అది మీరు అనుకుంటున్నారు, కానీ నా యాప్ యోర్స్ క్రష్ ఏమనుకుంటుందో చూద్దాము. ఓకే. అండ్ బాబు క్రష్ ఎవరు? ఏరా ప్రేమ వాలంటీర్ అనే పేరుతో ఒక అమ్మాయిని తీసుకొచ్చి డైరెక్షన్ అని చెప్పి ముగ్గులో పడేసావా? అవన్నీ పక్కన పెట్టు, ఫస్ట్ క్రష్ అంటే నా పేరు చెప్పాడు. నాకు కూడా అన్యాయం జరిగింది ఇక్కడ. మా బాబుకి అన్ని అకౌంట్ లేవు, ఆయన గురించి మాకు తెలుసు. ఏంటి, ఎవరున్నారు అకౌంట్ లో? నేనే. నువ్వు కాదు, దీని మొహం చూడలేక దాని తగులుకున్నా నేను. విజయ, ఇంకా మీరే చెప్పాలి. మేడం ఎలా చెప్పొద్దు మేడం, ఒక ఆడపిల్ల. బాబు నువ్వు ఆగు, నేను చెప్తా కదా. ఒక నిమిషం, ఫోటోలు వీడియోస్ కూడా ఏమైనా ఉన్నాయా? అంటే ఎంతవరకైనా చెప్పండి. అది మొఖం చూస్తేనే వచ్చే నాడు పింఛన్ వచ్చేలా ఉంది, మీరు ఎలా చేశారు? పోనీ ఆయన చేసినా. యాక్చువల్లీ ఒక రకంగా నాకు నిజంగా క్రష్ బాబు గారు అంటే. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా, పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. సో ఎందుకు నాకు ఆయన మీద క్రష్ అంటే, మేము అందరికీ తెలిసినట్టుగానే ప్రేమ వాలంటీర్ చేసాము. ఇట్స్ ఏ సూపర్ హిట్ వెబ్ సిరీస్. సో అందులో నాకు ఆయన ఇచ్చిన క్యారెక్టర్ కి, నాకు నేర్పించిన విధానానికి నేను ఆయనకు చాలా ఫిదా అయిపోయాను. అందుకే నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ గా అప్పటి నుండి ఇప్పటి వరకు అలా రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నాను అన్నమాట. ఒక్క చిన్న డౌట్, బాబు మీకు నా యాక్టింగ్ నేర్పించాడా? అంటే ఆ వెబ్ సిరీస్ లో స్వప్న క్యారెక్టర్ కి ప్రాణం ఇచ్చింది. శవం క్యారెక్టర్ చేసిండా? ఏ క్యారెక్టర్ చేయలేదు అందుకే. పొట్టి పిల్ల, నువ్వైతే ఇక్కడ చాలా హట్ అయ్యావు. ఒక ఫోన్ ఒక సంవత్సరం వాడతాం, 2 సంవత్సరాలు వాడతాం, 1 year అయిపోయింది, మళ్ళీ ట్రాక్ ఇచ్చేస్తున్నా నేనే. సరే, ఇంకా నువ్వు సిమ్ వేసుకొని వాడుకో, విచ్చలవిడిగా వాడుకో. ఎవరు వద్దాను? నేను మొన్ననే కొత్త ఫోన్ కొన్నాను, అది కూడా వాడాలి. నేను వాడుకుంటా, అది పోయి. మీరు మీ కొత్త ఫోన్ తో హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. ఇంకా మీ ఇష్టం, రీఛార్జ్ చేస్తారా, పక్కన పెట్టేస్తారా, కొత్త ఫోన్ తీసుకుంటారా, అది మీరు చూసుకోండి. ఏదో సరదాగా అన్నా కానీ ఏ మాట కమాట నాకు శ్రీవిద్య అంటే ప్రాణం అండి. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా, పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. చూసారు కదా, నా యోర్స్ క్రష్ యాప్ ఎంతో మందిని కలుపుతుంది. అందుకే నీ యాప్ లో నీకు తెలియకుండా నీ క్రష్ మేము పెట్టాం. ఇప్పుడు నీ ఫోటో రాగానే నీ క్రష్ ఎవరు వస్తారు తెలుసా? నవీన్, గెట్ రెడీ చూడడానికి. నాకు నరేష్ అంటే పిచ్చి ప్రాణం. ఐ లవ్ యు నరేష్. వీడిలో ఏం చూసి క్రష్ అన్నావు ఎంత అర్థం లేదు. ఏ విధంగా ఆడికి మీద క్రష్ పడ్డావు అసలు చూడండి. నువ్వు చూడండి అన్నావు, నేను ఏం చూడాలి అడిగారు చెప్పు. నా కళ్ళుతో చూడాలి. నీ కళ్ళతో నువ్వు చూసావా? బ్యూటీ లైస్ ఇన్ ది ఐస్ ఆఫ్ ద బియర్ హోల్డర్. అసలు మీరందరూ నరేష్ ని నా కళ్ళుతో, నా దృష్టితో, నా మనసుతో చూడాలి. ఇస్ ఇట్ రష్మి? ఏం చూసావు చెప్పు అది విషయం. అరే అసలు మా మగాడంటే వీడు ఒక్కడే. ప్రతి ఒక్క మగాడు వచ్చి ఒక్క ఎపిసోడ్ చేసి వెళ్తాడు, కానీ నా నరేష్ 2 ఎపిసోడ్లు చేస్తాడు. అసలు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఏ షోలో నరేష్ లేకుండా ఉందా? తొడగొట్టు.
అసలు ఈ హైట్ కి ఉన్న టాలెంట్ కి ఏమైనా సంబంధం ఉందా? మన సంబంధం వచ్చి క్యాన్సిల్ అయిపోయింది. ఆ సంబంధం నేనే క్యాన్సిల్ చేస్తా, ఎందుకంటే ఆ ప్లేస్ లో నేను ఉండాలి, వేరే ఎవరు ఉండకూడదు. రష్మి, ఇన్ని నువ్వు చెప్పావు కదా, ఒకటి నేను చెప్తా. చెప్పు. నేను ఇన్ని రోజులు నువ్వు యాంకర్ అనుకున్నా, కానీ నువ్వు నా హార్ట్ బ్రేకర్ అని ఇప్పుడే తెలిసింది. ఆగ్రా ప్యాంట్ చిరిగిపోతుంది, మొన్నే కొన్నావు. మరి బోడుప్పుల్లో ఉన్న ఇల్లు నీకే తీసుకో. మరి కారు నీకే తీసుకో. అకౌంట్ బ్యాలెన్స్ నీకే, సున్నా ఉంది కదా, నీకే తీసుకో. 2 ఎపిసోడ్లు కదా, నింపుతావు కదా అకౌంట్? నింపుతా, ప్రేమను కూడా నింపేస్తా. ఈ సమాజం ఒప్పుకోకపోతా ఇవాళ నేను చెప్తున్నా, మేమిద్దరం లవర్స్. కానీ జెన్యూన్ గా ఒక మాట చెప్పాలి, ఏ ఆర్టిస్ట్ కైనా ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఆర్టిస్ట్లే ఫ్యాన్స్ గా ఉన్నది నరేష్ కి మాత్రం. నిజంగా నరేష్, దేవుడు అందరికీ అన్ని ఇవ్వడు, కానీ నిజం చెప్పాలంటే అలా అనుకుంటాం, కానీ దేవుడు ఒకే మనిషికి అన్ని ఇచ్చాడంటే వీడికే. నేను నరేష్ గారిని యూఎస్ లో నేను గమనించా మేడం. మేము ఈవెంట్ చేసేసాం, చాలా బాగా జరిగింది. పేమెంట్ ఇచ్చే టైంకి వద్దన్న ఫ్రీగా చేస్తానండి పేమెంట్. ఆడు ఇంకా అయ్యలే కదా నువ్వు. కానీ నిజంగానే రష్మి యాప్ లో మీ రియల్ క్రష్ ఎవరో ఇప్పుడు చూద్దాం. తన పెట్టు రీసెంట్ గా చనిపోయింది, చాలా ఇష్టం రష్మికి తనంటే. 2 words తన గురించి. 2 words కాదు, 1 word లో చెప్పేస్తా. చుట్కీ వెళ్ళిన తర్వాత లైఫ్ లో ఎంప్టీనెస్. ఆ ఎంప్టీనెస్ అనేది ఎప్పటికీ ఎవరు ఫిల్ చేయలేరు, ఫిల్ చేయకూడదు కూడా. బికాజ్ అది ఒక స్పెషల్ స్థానం తనకి నా మనసులో ఎప్పటికీ ఉంటది, నా లైఫ్ లో ఉంటది. ఫర్ ఎవర్ చుట్కీ, మై లవ్. ఏం బాధపడద్దు రే, చుట్కీ నువ్వే తీసుకోవాలి.